ఉద్ధవ్ థాక్రే అనేటటువంటి వ్యక్తిని నాశనం చేసిన వాడు ఎవడైనా ఉంటే సంజయ్ రౌత్ అని చెప్పాలి. సంజయ్ రౌత్ అనేటటువంటి వ్యక్తి వాస్తవంగా ఒక పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేశాడు. అతను ఉద్ధవ్ థాక్రే కుటుంబానికి దగ్గరయ్యాడు. ఉద్ధవ్ థాక్రే భార్య అతని బలంగా నమ్మింది. అతను ఎలా చెబితే అట్లాగా చేసినటువంటి పరిస్థితి సృష్టించినటువంటి పరిస్థితి ఇక్కడ కీలకమైనటువంటిది. దాని ఇంపాక్టే ఇప్పుడు స్పష్టంగా కనబడింది. ఏంటయ్యా అంటే ప్రధానంగా అతను చెప్పాడనినే ఆ హిందుత్వ సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. మరాఠా సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. వెళ్ళి కాంగ్రెస్‌ను శరద్ పవార్‌లతో జట్టు కట్టారు. దాంతో అతనికి మొదట పదవొచ్చింది. కానీ పతనానికి ఆరంభమైంది. ఆ సంజయ్ రౌతే చివరికి బీజేపీని, హిందుత్వాన్ని దూషిస్తూ దారుణాతి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మరింతగా బలహీనపరిచాడు ఉద్ధవ్ థాక్రేని. చివరికి ఉద్ధవ్ థాక్రేని తీసుకెళ్ళి సెక్యులరిస్ట్‌గా చూపించే ప్రయత్నంలో అతనికి ఏ హిందుత్వ సిద్ధాంతం కారణంగా అతను ఎదిగాడో దాని నుంచి దూరం చేశాడు. ఫలితం మొన్న అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు. వరుస పతనంతో ఉద్ధవ్ థాక్రే అంటే ఉద్ధవ్ థాక్రేకి ఇక భవిష్యత్తు కనిపించట్లేదు. ఆదిత్య థాక్రే ఇక సీఎం కాదు కదా! కనీసం మరొకసారి మంత్రి అయ్యే సీన్ కూడా లేకుండా పోయింది. ఏదైతే థాక్రే, బాలాసాహెబ్ థాక్రేని నమ్మేటటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం నేరుగా పదవులు తీసుకోదన్న దాన్నే నమ్మారు. అలాంటి దాని నుంచి బయటికి తీసుకురావడం దగ్గర నుంచి ఓవరాల్‌గా ఒక మడికట్టు కూర్చున్నటువంటి ఆ కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, వాళ్ళ ఆవిడ ఉద్ధవ్ థాక్రే భార్య కోరిక మొత్తం శివసేన పతనానికి, ఉద్ధవ్ థాక్రే పరువు పోవడానికి, ఆదిత్య థాక్రే వెధవ అవ్వడానికి కారణమైందనమాట.